హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి సంబంధించి చాలామంది అమౌంట్ కళ్యాణమస్తు పథకానికి రిలీజ్ చేశారా లేదా వీడియో చేయమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కళ్యాణమస్తు అమౌంట్కి సంబంధించి కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. సో మనకు చాలామంది అయితే కామెంట్ చేశారు. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో మేడం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు 4th ఇన్స్టాల్మెంటు అమౌంట్ నాకు క్రెడిట్ అయ్యిందని ఇతనైతే కామెంట్ చేశారు. సో ఇతను చాలా డేస్ నుంచి అంటే చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో నాకు చాలా మంత్స్ అంటే ఒక 5 months 6 months నుంచి ముందు నుంచే నాకు ఎప్పటి నుంచి అమౌంట్ పడలేదని కామెంట్ అయితే చేశారు. కానీ తినకైతే ఇప్పుడు పడింది. అలాగే ఇంకో కామెంట్ కూడా చూడండి, సెప్టెంబర్లో అప్లై చేశాము, మాకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు అమౌంట్ పడింది అని అయితే కామెంట్ చేశారు. సో వీళ్ళకి కూడా అమౌంట్ అయితే పడింది. అలాగే ఇంకొకరు కూడా కామెంట్ చేశారు. సో ఇలా అయితే నాకు ఈ అమౌంట్ రిలీజ్ చేశాక ఈ 5 daysలో అయితే కొంతమంది కామెంట్ చేశారు. కాబట్టి ఇంకా ఎవరికైతే అమౌంట్ పడలేదో అటువంటి వారు వెయిట్ చేయండి. ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా లేదని చెక్ చేసుకోండి. అలాగే ఎన్పిసి అనేది యాక్టివ్లో అంటే కొందరికి మదర్ అకౌంట్లో ఈ కళ్యాణమస్తు అమౌంట్ పడుతుంది, పెళ్లి కూతురు మదర్ అకౌంట్లో, కొంతమందికి మాత్రం పెళ్లి కూతురు అకౌంట్లో పడుతుంది. సో కాబట్టి ఇద్దరి అకౌంట్స్ కూడా ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందో లేదని చెక్ చేసుకొని ఉంచుకోండి. అలాగే స్టేటస్లో కూడా ఇనెలిజిబుల్ ఏమైనా ఉందా ఏమైనా స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్రూవ్డ్ అని ఉంటే వెయిట్ చేయండి, మీకు కూడా ఒక 4 to 5 daysలో అమౌంట్ క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కళ్యాణమస్తు కూడా అన్ని స్కీమ్స్తో పాటు రిలీజ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.